తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు నిండు వేసవి సీజన్ మండిపోతున్నాయి. జనం ప్రతి సంవత్సరం ఏంట్రా బాబు ఇంత ఎండలు పెరిగిపోతున్నాయి, ముందు ముందు ఇంకెట్లుంటాయి, మనం బ్రతకగలుగుతాం భూమి మీద అన్నంతగా భయపడుతున్నారు. ఇప్పుడు బయటికి రావాలంటే ఒక రకంగా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ప్యానిక్ అవుతున్నారు. ప్రతిరోజు 3-4 చనిపోతున్నట్టు వడదెబ్బలకి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగానే రేపు ప్రపంచ ధరిత్రి దినం జరగబోతోంది. అసలు ప్రపంచ ధరిత్రి దినం అని ఎందుకు పెట్టారు, అసలు ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఏమి స్పందిస్తున్నాయి, ఎవరి బాధ్యత ఏం తీసుకుంటున్నారు, ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ఈ ధరిత్రి అంటే గ్రీన్ రెవల్యూషన్ మీద పనిచేస్తున్న మన దిలీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన ఆర్టీఐ మాజీ కమిషనరు, సీనియర్ జర్నలిస్ట్ కూడా. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. అది ఇప్పుడు యుఎన్ కొత్తగా ఏం తీర్మానం చేసింది ఈ సంవత్సరం, అసలు వరల్డ్లో కానీ దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ అసలు ఈ పర్యావరణ పరిరక్షణకు ధరిత్రిలో ఈ భూమి వేడెక్కకుండా కాపాడడానికి ఏమి చర్యలు నడుస్తున్నాయి. ఒక పక్క చూస్తూ ఉంటే రోజు పెరిగిపోతున్నాయని మాటలు చెప్పినంతగా ఎక్కడ ప్రాక్టికల్గా ఏమి కనపట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వాలకి సమకాలీన రాజకీయ వ్యవస్థకి ఈ సమస్య తీవ్రత అర్థం కావట్లేదు. ఇవాళ క్లైమేట్ చేంజ్ అనేది ఒక పెద్ద సవాల్. యూరోప్లో కానీ అమెరికా కానీ కెనడా కానీ ఇంకా చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు దీన్ని ఒక క్లైమేట్ ఎమర్జెన్సీ అని ప్రకటించుకున్నాయి. బ్రిటన్లో కానీ ఫ్రాన్స్లో కానీ మీరు యూరోప్లో చాలా దేశాలు దీన్ని క్లైమేట్ ఎమర్జెన్సీ అని వాతావరణ మార్పుల అత్యయిక పరిస్థితిని ప్రకటించుకొని చర్యలు చేపట్టినాయి. కానీ మన భారతదేశం లాంటి చోట ఏ చర్యలు లేవు, నామమాత్రపు చర్యలు. నీతి ఆయోగ్ వాళ్ళకి అప్పచెప్పినారు, వాళ్ళు ఏదో క్లైమేట్ యాక్షన్ కోసం కొన్ని ప్రపోజల్స్ చేస్తున్నారు. కానీ డౌన్ ద లెవెల్ వరకు పర్కులేట్ అయ్యి గ్రామ స్థాయి వరకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవట్లేదు. ఈ ధరిత్రి దినం మీరు అన్నట్టుగా 1970లో ఆ రోజున్న వాతావరణ పరిస్థితి 1970 నుంచి చాలా చైతన్యం వచ్చింది. 1970 కాన్ఫరెన్స్ కానీ 72లో స్వీడన్ స్టాక్హోమ్లో జరిగిన కాన్ఫరెన్స్లో కానీ ప్రపంచమంతా ఒక్కసారిగా చైతన్యమైంది. ఆ చైతన్యం అయినప్పుడు ఆ స్టాక్హోమ్లో జరిగిన కాన్ఫరెన్స్కి భారతదేశం నుంచి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆమె వేదిక మీద ఉన్నారు. హోస్ట్ కంట్రీ స్వీడన్ ప్రధానమంత్రితో పాటు ప్రపంచంలో మరే దేశం నుంచి ప్రధానమంత్రి అయినా వేదిక మీద ఇందిరాగాంధీ మాత్రమే ఉన్నారు. ఆమె 1972లో స్టాక్హోమ్ నుంచి వచ్చిన తర్వాత ఆ స్ఫూర్తితోటి అనేక వాటర్ యాక్ట్ కానీ, ఎయిర్ యాక్ట్ కానీ, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఇట్లా 70లలో ఇంకా దానికి ఎక్స్టెన్షన్ లాగా 80లలో ఈ దేశంలో మంచి ఎనాక్ట్మెంట్స్ వచ్చినాయి. కానీ ఇంప్లిమెంటేషన్లో స్లో డౌన్ ప్రాసెస్ వల్ల ఈ వాతావరణ కాలుష్యం అనేది నియంత్రించబడలేదు. 70 తర్వాత అనేక సదస్సులు జరిగి అనేక కాన్ఫరెన్సులు జరిగి ఈ వాతావరణ కాలుష్యం అనేది హ్యూమన్ ఇంటర్వెన్షన్ తర్వాత విపరీతంగా పెరిగిపోయి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయి, బొగ్గు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇవి కాల్చడం వల్ల ఈ కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి వస్తున్నాయి. దానివల్ల వాతావరణం వేడెక్కుతుంది. వేడెక్కడం వల్ల అనేక విపరిణామాలు జరుగుతున్నాయి. ఏది ఇప్పుడు మీరు అన్నారే, ఎండలు విపరీతం, ఎండాకాలంలో విపరీతమైన ఎండలు ఉంటాయి, శీతాకాలంలో భరించలేనంత చలి ఉంటుంది, వర్షాకాలంలో ఎరాటిక్ రెయిన్స్ ఉంటున్నాయి. ఎంత అంటే ఒక 6 మాసాల్లో సంవత్సరంలో పడే వర్షపాతం అంతా గంటలో పడుతుంది. అవును, చైనాలో 1000 సంవత్సరాలు లేని వర్షం అంటారు. జర్మనీలో నేను ఎప్పుడు వినలేదు అంటారు జర్మన్ ఛాన్సలర్. మామూలు చిన్నప్పటి నుంచి వర్షం కూడా కొండపోతా అని విన్నాం కానీ ఇట్లా కొండెత్తిపోసినట్లు పడడము, అది ఇట్లా కుప్ప పోసినట్టు కుమ్మరించినట్టు పడి వెళ్ళిపోతుంది. సీపేజ్ ఉండలేదు, వాటర్ టేబుల్ పెరగట్లేదు, సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంది. ఆ వర్షాల వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇంకొకటి ఈ ఎలినినో ఎఫెక్టు, లానినో ఎఫెక్ట్ అని అవి ఈ సముద్ర ఉపరితల గాలులు చాలా వేడిగా, ఎందుకంటే సముద్ర జలం వేడెక్కుతుంది. ఆ వేడెక్కడం వల్ల ఉపరితల గాలులు వీచి అవి ఋతుపవనాలను మారుస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మామూలుగా మేల సెలవులు కావగానే జూన్లో వర్షాలు పడుతుంటే పడిపోతుంటే మనం, ఇది ఫినామినా. ఇవాళ జూన్లో చుట్టపు చూపులాగా 1-2 వర్షాలు వస్తాయి, మళ్ళీ జూలైలో ఉండదు, ఆగస్టులో ఉండదు, సెప్టెంబర్లో వస్తాయి వర్షాలు.
ఇట్లా సీజన్ డిఫర్ అవుతుంది. డిఫర్ అయ్యి మీకు డ్రై స్పెల్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి. ఈ హీట్ వేవ్ వల్ల వడదెబ్బకు చనిపోతున్నారు జనాలు. ఒకప్పుడు 100-120 మంది ఒక సీజన్లో చనిపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇలా తెలంగాణలో ఒక 150 మంది చచ్చిపోతారు, ఆంధ్రాలో ఒక 150 మంది చచ్చిపోతారు. అసలు తాళలేని పరిస్థితి ఉంది. ఈ అబ్నార్మల్ టెంపరేచర్కి, అబ్నార్మల్ రెయిన్కి, అబ్నార్మల్ కోల్డ్కి కారణం ఏంటంటే ఏది క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్కి 3 పద్ధతులు ఉంటాయి. రెసిలియన్స్ అని ఒకటి ఉంటుంది, మిటిగేషన్ అని ఒకటి ఉంటుంది, అడాప్టేషన్ అని ఒకటి ఉంటుంది. రాకుండా చూడడము, వచ్చినా తగ్గించడము, అనివార్యం అనుకుంటే దానికి సర్దుకుపోవడం అడాప్టేషన్. ఈ 3 రకాల చర్యలు చేపట్టాలి కానీ ప్రభుత్వాలు చేపట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ కాదు. దాని మీద డబ్బు ఖర్చు పెడితే అది ఓట్ క్యాచింగ్ ఫార్ములా కాదు. ఇప్పుడు ఓట్ క్యాచింగ్ ఫార్ములా కావాలి పొలిటీషియన్స్కి. ట్రంప్ లాంటి వాడే దీన్ని సీరియస్ ఇష్యూగా అందరూ అది ఓట్లు ఏం చేస్తే ఓట్లు వస్తాయి అనే పాలిటిక్స్ ఎక్కువైపోయింది. కానీ ఇట్లాంటి చర్యలు తీసుకొస్తే ప్రజల్ని మనం కాపాడగలుగుతాం, భవిష్యత్తుని రక్షించగలుగుతాం, దాని ప్రభావాన్ని తగ్గించి మనిషి జీవితాన్ని సుఖవంతం చేయగలుగుతాం అనే ఆలోచన ప్రభుత్వాలకు రావట్లేదు. అందుకని యునైటెడ్ నేషన్ ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఇస్తుంది. ఈ ధరిత్రి దినానికి, వరల్డ్ ఎర్త్ డే, 22 ఏప్రిల్ వరల్డ్ ఎర్త్ డే. ఎర్త్ ఎందుకంటే ఇవాళ ప్లానెటే ప్రమాదంలో పడ్డది. ఇప్పుడు సూర్య కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయని చెప్పుకుంటాం మనం. ఈ గ్రహాలలో ఎక్కడ జీవం లేదంటారు మనోళ్ళు ఇప్పటికున్న పరిశోధనలు. రేపు పొద్దుగాల కొత్త పరిశోధనలలో ఇంకేమొస్తుందో తెలియదు. కానీ ఇవాళటి వరకు ఉన్న పరిశోధనల్లో భూగ్రహం మీద మాత్రమే జీవం ఉన్నది, మిగతా గ్రహాల మీద లేదు అంటారు. ఒకప్పుడు ఉండిందేమో అని నీటి ఆనవాళ్ళు వెతుకుతున్నారు. ఇప్పుడు అంగారక గ్రహం మీద కానీ శుక్రగ్రహం మీద కానీ ఒక ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే ఒకప్పుడు నీరు ఉండేది ఇక్కడ, అంటే ఒకప్పుడు జీవం ఉండేదేమో, అంటే అక్కడ కూడా జీవం ఉండి నిర్లక్ష్యం వల్ల కాలుష్యాలు పెరిగి క్లైమేట్ చేంజ్ లాంటివి వచ్చి జీవం పోయిందేమో, అంతమైపోయిందేమో. ఇంకొక 4 రోజులు ఇట్లాగే నిర్లక్ష్యం చేస్తే భూమి మీద కూడా ఉన్న ఏకైక లివింగ్ ప్లానెట్ అనే భూమి కూడా జీవం అంతరించిపోతుందేమో అనే భయం. ఎందుకంటే ఇవాళ పోస్ట్ ఇండస్ట్రియల్ ఎరాలో, అంటే ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడైతే జరిగిందో ఆ పారిశ్రామికీకరణ పూర్వపు టెంపరేచర్కు ఇవాళ టెంపరేచర్కు చూస్తే అబ్నార్మల్గా పెరుగుతుంది. ఒక 1000 సంవత్సరాలంతా 100 సంవత్సరాల్లో, 100 సంవత్సరాలంతా 10-20 సంవత్సరాల్లో. ఈ ఇండస్ట్రియలైజేషన్ ఎస్పెషల్లీ 1991 గ్లోబలైజేషన్ తర్వాత హ్యూమన్ కంఫర్ట్స్ పెరిగినాయి, సౌఖ్యం పెరిగింది. సౌఖ్యం పెరిగి లగ్జరీస్ పెరిగినాయి. ఒక ఇంట్లో ఒక కారు ఉండేది, 4 కార్లు అయింది. ఈ లగ్జరీ పెరగడం వల్ల కాలుష్యాలు ఎక్కువయ్యి ఈ ఉష్ణతాపం పెరిగి ఇప్పుడు 2 degrees కంటే మించి పెరగనియకూడదు. పెరిగితే మనం మాడిపోతాం. కనుక 1.5కి రెస్ట్రిక్ట్ చేద్దాము అని కాప్ సమ్మిట్లో ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో చెప్పినారు. కానీ దాని నుంచే మేము వైదొలుగుతాం అంటాడు ట్రంప్. ఇవాళ హెచ్చరిక చేస్తాడు. మేము అప్పుడు ప్యారిస్ ఒప్పందాలను చేసుకున్నాం, సంతకాలు చేసినాం, కానీ మేము దాని నుంచి ఇప్పుడు మేము వైదొలుగుతాము అంటారు. ఇప్పుడు ఇది ఎట్లా మీరు అన్నారు, ఈ ఒక్క ఊర్లోది కాదు, ఇది ప్రపంచమంతా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు బాగా ఫ్యూయల్స్ వాడి, బాగా ఎలక్ట్రిసిటీ వాడి, బాగా ఎమిషన్స్ ఇచ్చి, బాగా కాలుష్యానికి కారకమై ఇవాళ మనం పరిమితులు విధిద్దాం, ఇది వాడొద్దు అది వాడొద్దు అంటే మరి డెవలపింగ్ కంట్రీస్ ఎట్లా డెవలప్ కావాలి? ఇప్పుడు కూడా హిస్టరీలో మన కాలంలో చదువుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా డెవలప్మెంట్ అంటే అశోకుడు రోడ్లు వేయించారు, రోడ్ల పక్కల చెట్లు నాటించారు. అట్లా చెప్తాం. అసలు చెట్లు నాటించే కాన్సెప్ట్ ఇక్కడ ఏదో ఒక ఫోటో సెషన్ అయిపోయింది. తప్పితే ఫోటో సెషన్ కాదు, ఒక 2 ఎకరాల స్థలం ఉంటుంది, వరుస ప్రభుత్వాలు అక్కడే మొక్కలు నాటుతాయి ఏళ్ళ తరబడి. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా ఏసీలకు అలవాటు పడ్డారు. అంటే ప్రత్యామ్నాయం తాత్కాలికంగా సుఖం చూసుకుంటున్నారు తప్పితే చెట్లు పెంచాలి, క్లైమేట్ ఉండాలి, చల్ల గాలి రావాలి, న్యాచురల్ ఎయిర్లో సుఖపడాలి అనేది ఎడ్యుకేషన్ లేదు. ఆ ఎడ్యుకేషన్ లేదు. అందుకని క్యాంపెయిన్ చేయాలి దాని మీద. ప్రభుత్వంలో రకరకాల మోడల్స్ ఉంటాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDGs అంటారు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఒక 17 అంశాలను యునైటెడ్ నేషన్ ప్రచారం చేస్తే దాదాపు 200 దేశాలు సంతకాలు చేసినాయి. వాళ్ళు ఎవ్రీ సంవత్సరం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్నర్స్, అంటే భాగస్వాముల సదస్సు అని కాప్ సమ్మిట్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక చోట కాప్ సమ్మిట్ జరుగుతుంది. జరిగి మనం ఏమనుకున్నాం, ఏం వాగ్దానం చేసినాం, ఒక్కొక్క దేశం నుంచి ఏం కంట్రిబ్యూట్ చేస్తామని అన్నారు
గ్లోబల్ వార్మింగ్ సీరియస్గా జరుగుతుందా? సీరియస్గా జరుగుతుంది, కానీ అక్కడ కూడా లాబీలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కార్ ఇండస్ట్రీ లాబీ వచ్చి కూర్చుంటుంది, అక్కడ కూడా పెట్రోల్ అండ్ గ్యాస్ లాబీ వచ్చి పనిచేస్తుంది. నిర్ణయాలు కఠినంగా లేకుండా ప్రయత్నం చేస్తాయి. ఇవాళ ప్రభుత్వాలను కూడా శాసించే పరిస్థితి కార్పొరేట్లకు ఉంది. కార్పొరేట్ల యాన్యువల్ బడ్జెట్ దేశాల బడ్జెట్ కంటే పెద్దగా ఉంటుంది. ట్రాన్స్ కాంటినెంటల్ కార్పొరేట్స్ ఉన్నాయి, 3-4 ఖండాలకు విస్తరించిన కార్పొరేట్స్ ఉన్నాయి. ఆ కార్పొరేట్స్ డబ్బు విరజిమ్ముతాయి, వాళ్ళ పనే జరగాలి. అదే కాదన్నా, ఇప్పుడు కర్మాగారాలు రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అడవులన్నింటినీ కొట్టేసి మైనింగ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో అది ఇప్పుడు 5 సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వాలు ఒక 100 సంవత్సరాల భవిష్యత్ తరాల సహజ వనరులని వెలికి తీసి వాడుతున్నారు. అవును, ఇప్పటి ముప్పటిగా లాభాలు పొందుతున్నారు. ఈ మినరల్స్ అన్నీ అదే కదా, ఖనిజాలని మన ఒరిస్సాలోనో లేకుంటే ఛత్తీస్గఢ్లోనో జార్ఖండ్లోనో ఖనిజ దోపిడీ కోసమే ఈ కగారు తీసుకొచ్చినారు అనే విమర్శ కూడా అదే. వాళ్లకు ఈ భూముల్ని అప్పచెప్పాలంటే వీళ్ళు అడ్డం ఉండకూడదు, ఈ నక్సలైట్లు ఎదురుగా రావద్దు, ఈ గిరిజనులు రావద్దు అనే ఒక కాన్సెప్ట్ కూడా ప్రచారంలో ఉంది పొలిటికల్గా. నా ఇంటర్వ్యూలో కూడా మొన్న నారాయణ గారు చెప్పారు, ఒక పెద్ద నాయకుడు ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో 1,000 ఎకరాలు రిలయన్స్కి ఇచ్చారు, 1,000 ఎకరాలు అదానికి ఇచ్చారు. మైనింగ్ సహజ వనరుల మీద ఒక పాలసీ ఉండాలి. అందుకనే డెవలప్మెంట్ అంటే ఎవరి డెవలప్మెంట్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. డెవలప్మెంట్ అని ఒక పదం ఉంది కదా, బ్రహ్మ పదార్థం అది. డెవలప్మెంట్ అంటే అవును అభివృద్ధి, ఎవరి అభివృద్ధి? పాలకుల అభివృద్ధి, కార్పొరేట్ కంపెనీల అభివృద్ధి, లేకుంటే హోదాలలో ఉన్న వాళ్ళ అభివృద్ధి, లేకుంటే సామాన్య మానవుల అభివృద్ధి అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు ప్రపంచ సంపన్నులకు పోటీ జరుగుతున్నట్టుంది, కానీ అవును సామాన్య మానవులకి ఇప్పుడు అందుకని యునైటెడ్ నేషన్ ఏమన్నదంటే అభివృద్ధిని సింపుల్ అభివృద్ధి అనకండి, సుస్థిర అభివృద్ధి అనండి అని దానికి ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఏమంటే సహజ వనరులని ఒక తరం తమ అవసరాలు తీర్చుకోవడానికి వాడుకుంటూనే భవిష్యత్ తరాల అభివృద్ధి అవసరాలకి ఆ వనరులను భద్రపరుస్తూ తాను అభివృద్ధి చెందడం సుస్థిర అభివృద్ధి అని చెప్పారు. అట్లా చేయాలి కదా. ఈ సుస్థిరాభివృద్ధి డెవలప్మెంట్ మోడల్నే ఎవరైనా చేయాలి. అది చేయట్లేదు, అది కట్టు తప్పి ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తవ్వుతున్నారు, తీసేస్తున్నారు. ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ కూడా వద్దనుకున్నారు అని ఇప్పుడు ఈ సంవత్సరం నినాదం మీరు అడిగారే, యునైటెడ్ నేషన్ ఈ సంవత్సరం ఏమి వినిపించిందంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్, అంటే మన గ్రహం మన ఇంధనం అని అన్నారు. మన ఇంధనం ఏంటి అంటే పెట్రోల్ డీజిల్. మనం 80% ఫ్యూయల్ ఇంపోర్ట్ ఎకానమీ మనది. మన ఆర్థిక వ్యవస్థ అంతా 80% ఇంధనాలు ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దగ్గర మన అవసరం 100 లీటర్ల అవసరం అయితే 20 లీటర్లు మాత్రమే మన దగ్గర ఉత్పత్తి అవుతుంది, 80 లీటర్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు వార్ వస్తే, ఇరాన్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ వార్ వస్తే మనం అల్లాడిపోయినాం. ఒక్కరోజు బంకులు బంద్ అయితే రోడ్ల నిండా కార్లు నిలబడిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో మనం షిఫ్ట్ కావాలి. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాల వైపు నుంచి రిన్యూవబుల్ ఎనర్జీస్ వైపు, అంటే ఏవి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, వీటికి షిఫ్ట్ కావాలి. షిఫ్ట్ అయితలేం. మరి ఎందుకు అయితలేమంటే మళ్ళీ లాబీలు పనిచేస్తాయి ఆడ, మళ్ళీ స్పీడప్ చేయము, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఇప్పుడు మనకు ఇండియాలో మనం అనుకుంటున్న టార్గెట్స్ ప్రకారం సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు అట్లాంటి న్యాచురల్ రిన్యూవబుల్ ఎనర్జీస్ షిఫ్ట్ కావాలంటే ఇప్పుడు 30 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇప్పుడు ఈవీలు కొంచెం మార్కెట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ దాంట్లో ఒక మతలబు కూడా ఉంది. ఈవీ నడుపుతున్నాం కదా, ఈ ఈవీకి విద్యుత్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? బొగ్గు కాలుస్తూ వస్తుంది అన్నప్పుడు మళ్ళీ అదే దరిద్రం. పెట్రోల్ డీజిల్ వాడట్లేదు మనం, ఈవీలు వాడుతున్నాం. కానీ ఈవీకి వాడుతున్న విద్యుత్ ఎట్లా ఉత్పత్తి అయింది? సౌరశక్తితో వస్తే గుడ్, న్యాచురల్. మనది ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్, అమెరికా, కెనడాతో కంపేర్ చేసి చూస్తే మన దగ్గర నిడివి సంవత్సరంలో ఎండ ఉండే రోజులు కానీ, దినంలో ఎండ సమయం కానీ విస్తారంగా ఉంటుంది. భూమి కూడా విస్తారంగా ఉంది. మనం సోలార్ ప్యానెల్స్ కూడా తగ్గినాయి ఇవాళ, వాటి ఖర్చు తగ్గింది, వాటి మెయింటెనెన్స్ తగ్గింది, వాటి కాస్ట్ తగ్గింది. అందుకని ఇప్పుడు విస్తారంగా సౌరశక్తిని కనుక, సౌర విద్యుత్తును కనుక ఉత్పత్తి చేసుకొని తద్వారా ఈవీలు నడిపితే మనం కొంచెం
ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మన తెలుగు రాష్ట్రాల్లో విండ్ మిల్స్ ఒకప్పుడు ఉద్యమం లాగా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అంటే నడుస్తుంది. ఇప్పుడు ఆ ఉన్న చోటనే ఇన్స్టాల్ చేసింది, కొత్త వాటికి ఇప్పుడు మన అనంతపురం, కర్నూలు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడైతే ఒక స్టేబుల్ ఎయిర్ మూమెంట్స్ ఉంటాయో అక్కడ వేసినారు. కానీ అవిటిని కూడా విస్తరించలేదు, ఇంకా అవి అట్లా ఉండిపోయింది. అయితే దాన్ని కూడా కాస్ట్ ఎఫెక్టివ్ స్టేజ్కి తీసుకురావాలి. ఈ విద్యుత్ వచ్చిన తర్వాత ట్రాన్స్మిషన్కి కూడా వ్యవస్థ లేదు మన దగ్గర, దాని స్టోరేజ్ వ్యవస్థ లేదు. బ్యాటరీలకు కావాల్సిన లిథియం కానీ కొన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి ఇంపోర్ట్స్ కూడా ప్రాబ్లం ఉంది ఇప్పుడు. ఈ సమస్యల్ని ప్రయారిటీ బేస్డ్లో ప్రభుత్వాలు అడ్రస్ చేసినట్టయితే, ప్రోత్సహించినట్టయితే మన షిఫ్ట్ శిలాజ ఇంధనాల నుంచి ఈ పునరుత్పాదక ఇంధనాల వైపు షిఫ్ట్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మనం చెప్పే ఇంత పెద్ద పెద్ద మాటలు మామూలు జనానికి అర్థమవుతాయి లేదు, మామూలు ధరిత్రి దినం అన్నప్పుడు ఈ ధరిత్రిని కాపాడుకోవాలంటే ఈ సామాన్య జనం ఏం పాటించాలి, అది ఒక విషయం చెప్పండి. అంటే సామాన్యులు ఏం చేయాలి అంటే, చెట్లు అడ్డంగా నరకొద్దు, నరకనివ్వద్దు. గ్రామ పంచాయతీలో గ్రామసభ చాలా ఉన్నతమైంది. గ్రామసభ తీర్మానాలు చేయాలి. ఎవరైనా అనుమతి ఇవ్వాలంటే గ్రామమే అల్టిమేట్ యూనిట్ కనుక చెట్లు అడ్డదిడ్డంగా నరకడాన్ని అంగీకరించకూడదు. ఈ ఉష్ణతాపం తగ్గించడంలో ఈ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్ చేసి కన్జ్యూమ్ చేసి ఆక్సిజన్ని ఎమిషన్ చేస్తాయి చెట్లు. అంటే ఆక్సిజన్ని విడుదల చేసి కార్బన్ డయాక్సైడ్ని స్వీకరిస్తాయి. కనుక చెట్లను విరివిగా పెంచాలి, దుబారా ఉంచకూడదు, నీళ్లు విచ్చలవిడిగా పోతుంటే పోనీయకూడదు. ఇండివిజువల్ లెవెల్లో మీరు అన్నారు కదా, కమ్యూనిటీస్ అండ్ ఇండివిజువల్స్ ఏం చేయాలి అంటే ఇట్లాంటి పొదుపు చర్యలు చేయాలి, నీటిని సంరక్షించాలి. ఆకాశం నుంచి వర్షం పడుతుంది, పడి వరదలాగా కొట్టుకొని పోతుంది. వాళ్ళ సిమెంట్ రోడ్లు అయినాయి, సిమెంట్ వాకిళ్ళు అయినాయి, అన్నీ వర్షం పడితే నిలబడతలేదు ఒక నిమిషం కూడా. పొలమని కాలువలలో, నదులకు, నదుల నుంచి సముద్రంలోకి అట్లా పోవద్దు. మన చిన్నప్పుడు ముసురు అని పడేది, వినాయక చవితి ముసురు అంటే 4 రోజులు పడేది. 4 రోజులు చుక్క పడితే సీపేజ్ ఉండేది, భూమిలోకి ఇంకేది, వాటర్ టేబుల్ ప్రక్షితంగా ఉండేది. ఇవాళ 60, 70, 80, 150, 300, 400, 800, 1000 ఫీట్లు, 1500 ఫీట్లు, 3000 ఫీట్లకు పోతున్నారు నీళ్ళ కోసం బోర్లు తవ్వుతే. అంత లోపలికి వెళ్ళిపోయింది అన్న. దానికి హనుమంతరావు లాంటి మేధావి ఇంజనీరు 5 వాటర్ సిస్టమ్ పెట్టారు. మరి శశిధర్ రెడ్డి లాంటి పెద్దలు కూడా పాపం దాని మీద ప్రాపగాండ చేసి తిరుగుతూ ఉన్నారు ప్రభుత్వాలు. కానీ వాళ్ళని ఏదో పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు. కానీ ఈ చెక్ డ్యామ్స్, ఈ కల్చర్ వస్తే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర కూడా మెదక్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ చెక్ డ్యామ్ జయరాబాద్ దగ్గర చేసినారు. ఈ ఆల్ అలాంగ్ మంజీరా ఎంబడి చేసినారు. చెక్ డ్యామ్లతోటి నీళ్ళని నిల్వ చేస్తే గ్రీనరీ పెరిగింది, బాగా గ్రీనరీ వచ్చింది అక్కడ, పెరిగింది. మరి రిజల్ట్స్ ఉన్నాయి కళ్ళ ముందట. కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వీటి మీద కాళేశ్వరం అంత వివాదాస్పదమైంది. 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయిందని కమిషన్ వేస్తే, కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తే కోర్టులోకి వెళ్తే ఇవాళ కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది అని అంటున్నారు. కోర్టు జడ్జిమెంట్ దాకా వెళ్ళింది కదా. అట్లా 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మంచివి కావు. మేధా పాట్కర్ నర్మదా ఆందోళన తీసుకొచ్చినప్పటి నుంచి కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ సొల్యూషన్ కాదు అని చిన్నవి ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ చేసి, ఎక్కడికక్కడ చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి, ఎక్కడెక్కడ వాటర్ టేబుల్ పెంచి, ఎక్కడక్కడ మాయిశ్చర్ని ప్రొటెక్ట్ చేసి, ఎక్కడికక్కడ వర్షపు నీటిని నిల్వ చేసుకొని తద్వారా వ్యవసాయం చేసినట్టయితే, ఇది సంప్రదాయ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే ప్రకృతిని ఎంతో కొంత కాపాడిన వాళ్ళం అవుతాం. అన్నిసార్లు ప్రభుత్వాల వైపే చూడకుండా కమ్యూనిటీస్గా, ఇండివిజువల్స్గా కూడా శ్రమ పడితే పృథ్వీని కాపాడుకోవచ్చు. అప్పుడు నిజమైన ధరిత్రి దినం, నిజమైన ఎర్త్ డే చేసిన వాళ్ళం అవుతాం. కనుక అన్ని స్థాయిలో కూడా, ఇండివిజువల్ స్థాయిలో, సమాజాల స్థాయిలో, పౌర సమాజం తరఫున, ప్రభుత్వాల తరఫున, ప్రభుత్వం దీన్ని ఎందుకు కంపల్షన్ చేయదు? పబ్లిక్ మీద ప్రెషర్ ప్రభుత్వం ఎందుకు చేయదు అంటే, ఎక్కువ నిధులు అవసరమైతే అవి మళ్ళీ మనకేం పొలిటికల్ బెనిఫిట్ ఉండదు కదా. పొలిటికల్ బెనిఫిట్ ఆలోచన చేసి ప్రయారిటైజ్ చేయరు. కానీ వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాలు అయితే వాటిని ప్రయారిటైజ్ చేయాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను చూడరు వాళ్ళు, స్వల్పకాలిక ప్రయోజనాలు చూస్తారు. ఈసారి ఎన్నికల్లో ఏం చేయాలి, ఇట్లా ఏం చేస్తే ప్రజల మనసు గెలుస్తాం మనం అని స్కీమ్స్ ఇస్తారు, ప్రోగ్రామ్స్ ఇస్తారు. వాటికి ఎక్కువ ఇవాళ మీకు తెలుసు కదా ఎకానమీ ఎట్లుందో. 3వ వంతు అప్పులకు వడ్డీలకు పోతే, ఇంకొక 3వ వంతు జీతాలకు ఎస్టాబ్లిష్మెంట్కి పోతే, ఇంకొక 3వ వంతు
సంక్షేమ కార్యక్రమాలకు వెళ్తుంది. ఇంకా అభివృద్ధికి ఎక్కడ ఉంటుంది, ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎక్కడ ఉంటాయి, ఇంకా ఇవన్నీ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్రోగ్రామ్ యాడ్ ఉంటుంది, ఉండదు. అది ప్రాబ్లం. మనం కూర్చున్న చెట్టు కొమ్మని మనమే నరుక్కుంటున్నాం. అదే. ఓకే అన్న, చాలా థ్యాంక్ యూ.